నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సినీ ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా. ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ అవ్వబోతోంది ఇంకొన్ని రోజుల్లో. అయితే దీనికి సంబంధించి డైరెక్టర్ కి ఇది సక్సెస్ ఇస్తుంది అంటే కొరటాల శివకి ఇది సక్సెస్ ఇస్తుంది అని అంటున్నారు అందరూ. ఎందుకు అంటే ఆచార్య మనం చూసాము, ఇద్దరు మల్టీ స్టారర్ని పెట్టి మరి తీసినప్పటికీ ఫ్లాప్ అయ్యింది. అయితే ఇది దీనంతటిని ఒక పక్కన పెడితే దేవర హీరో ఎన్టీఆర్ కి ఇది బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమాకి ఆల్రెడీ అంటే రాజమౌళి హీరోలు ఎవ్వరు రాజమౌళితో చేసిన తర్వాత ఎప్పుడు హిట్ కొట్టలేదు, ఈయన హిట్ కొట్టే అవకాశం ఉంది, సో రికార్డు బ్రేక్ చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? అంటే సెంటిమెంట్ని నమ్మవలసిన అవసరం లేదు. ఒక సినిమా తర్వాత అంటే సెంటిమెంట్ అంటే చెప్తున్నాను, ఇది మోసగాడు తర్వాత దాదాపు 18 పిక్చర్లు ఫ్లాప్ అయ్యాయి కృష్ణకి. దాని సెంటిమెంట్ అనుకోకూడదు. ఇది సెంటిమెంట్ అంటే మరి మన వివి వినాయక్ ఉన్నట్టయితే ఆయన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి, ఫ్లాప్ వెంటనే సక్సెస్ అయ్యాయి. ఇది ఫ్లాప్కి హిట్కి ఏం సంబంధం ఉండదు అనుకుంటారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది కనుక నెక్స్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదంటాను. అయితే ఈ సినిమా బాగుంటే ఆడుతుంది, దానికి ఏముంది. అదానికి యాక్చువల్గా ప్రశాంత్ నీల్తో సినిమా యాక్ట్ చేయవలసినటువంటి తారకు కేవలం కథ నచ్చి కొరటాల శివకి అవకాశం ఇచ్చాడు అన్నమాట. అంటే పునర్జన్మ ఇచ్చినట్టే. దాంతో కొన్ని సన్నివేశాలు కానీ తారక తాలూకు పోస్టర్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంతో మనకి అంటే అంచనాలు పెరిగాయి. తర్వాత ఈ మధ్యకాలంలో దాని ప్రచారం జోరు తగ్గింది. ప్రచారం జోరు తగ్గి లేదు దేవర 2 కూడా మేము చేస్తాము అనేటువంటి ప్రచారం మొదలయ్యింది. అంటే ప్రేక్షకులు ఏమనుకుంటారు, జనరల్గా దేవర 1తో పాటు 2 కూడా కొన్ని సన్నివేశాలు తీసేస్తారు. ఆ సినిమాకు ఒక అమౌంట్, ఈ సినిమాకు ఒక అమౌంట్. అది ఎలాగున్నప్పుడు కూడా అదొక సపోజ్ 500 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు కూడా మిగతా సినిమా కూడా ఇంకొక 500 కోట్లు కలెక్ట్ చేస్తుందనే అంచనాలతో మేకర్స్ ఉంటారు. సినిమా నిర్మాణ ఉంటే వాళ్ళు ప్రధానమైన వ్యక్తులందరూ ఆ ఉద్దేశంతో ఉంటారు. ఇక్కడ రాజమౌళి తాలూకు సినిమా హిట్ అయింది కనుక, ఆచార్య ఫ్లాప్ అయింది కనుక, అలాగే ఇక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయింది కనుక ఈ సినిమా ఫ్లాప్ అవుతుందనేది ఎక్కడా లేదు. సినిమా హిట్ ఫ్లాప్ అనేది నిర్ణయించవలసింది ఉంటే కొన్ని లక్షలు కోట్లు పెట్టి ఆ ఫార్ములాను కొనేసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు నా బోటోడు ఏమేమి చెప్పినట్టయితే ఆ కథ లేకపోతే అందులో సన్నివేశాలు, ఆ రూపకల్పన ఎలా ఉంటుంది, డైరెక్టర్ సత్తా ఏమిటి, ఒకవేళ అవసరమైతే డైరెక్టర్కి హీరో చెప్పగలుగుతాడా, ఇంతమంది చేతులు కలిస్తే కానీ పెద్ద సూపర్ హిట్ ఫిల్మ్ మనకు తయారవదు. అయితే అది రాళ్ళెత్తిన కూలీలుగా కొంతమంది మిగిలిపోతారు అన్నమాట. అందరి చేతులు, టెక్నీషియన్ చేతులు కలవాలి, ఎడిటర్ చేతులు కలవాలి. అది అలా ఉంటుంది. కానీ ఇది ఎవరో మరి ఈ మధ్య ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి. మరి దేవ సినిమాని ఏం చూశారు వీళ్ళు? ఏం చూడలేదు కదా. సినిమా చూస్తే నువ్వు ఏదైనా మాట్లాడద్దు, మాట్లాడే అర్హత ఉంటుంది మనకి. సినిమా చూడకుండా ఇలా జరుగుతుందని మనం కేవలం ఏదో దాన్ని ఏమంటారు, ఏదో దేనికోసం టీఆర్పీ రేటింగ్ ఏదో అంటారు కదా, దానికోసం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఎన్టీఆర్కి ఇది బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది అంటారా, లేదంటారా? ఎన్టీఆర్ గొప్ప నటుడు, దాన్ని ఎవరూ కాదనలేరు. ఎన్టీఆర్ తాలూకు నటనని విమర్శిస్తే ఆయన తాలూకు అజ్ఞాని, కమల్ హాసన్ నటుని విమర్శిస్తే అజ్ఞాని కింద లెక్క. వాళ్ళ నటులుగా ప్రూవ్ చేసేసుకున్నారు. అయితే మనం ఇంత బంగారం దొరికిందమ్మా, మరి సరైనటువంటి నిపుణుడికి ఇచ్చినట్టయితే ప్రపంచంలో ఎక్కడి సౌందర్యంతో హారం తయారు చేస్తాడు. అదే పని చేత కాని వాడైతే ఆ బంగారాన్ని అటు ఇటు చెదగొట్టేసి మొత్తం ఏదో బెల్లలుగా చేసి ఇచ్చేస్తాడు. పనివంతులే కదా. మరి రాజమౌళి చిత్రాలు ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా ఉన్నాయంటే రాజమౌళి చిత్రాల్లో చేసినటువంటి హీరోలు ఫెయిల్ అయ్యారు, కానీ రాజమౌళి ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఆ సీక్రెట్ ఏంటంటే మార్కెటింగ్ స్కిల్స్ ఆయనలో ఉన్నాయి. అంటే మెంటల్గా ఆర్టిస్టుని ప్రిపేర్ చేస్తాడు.
ఆర్టిస్ట్ని ప్రిపేర్ చేయడమే కాకుండా ప్రేక్షకులను కూడా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తాడు. ఆయన సినిమా తీసే ముందు ఈ సినిమాలో ఇది ఉంటుంది అంటాడు, అత్యద్భుతంగా చేస్తాడు. గ్రాఫిక్స్ని ఇవన్నీ ఉపయోగించుకోవడంలో స్పెషల్ ఎఫెక్ట్స్ని ఇది ఇప్పటి వరకు రాజమౌళిని మించిన వాడు ఎవడు రాలేదు. అవును. అయితే ఆ రాజమౌళిని తలపించే పరిస్థితుల్లో నాకు అశ్విన్ ఉన్నాడు. ఎందుకంటే అడుగు మనం అనుకున్నట్టుగా 1000 కోట్లు రీచ్ అయిపోయింది మాట. అవును. అంటే అలాంటి చెప్పేది ఏంటంటే ఆ తీసేవాడు సమర్థుడైతే డెఫినెట్గా మంచి హిట్ అందిస్తాడు. ఓవర్ తీసేవాడికి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదో మొత్తానికి మీరు అన్నిటి గొడవలు వచ్చాయనుకోండి, అక్కడి నుంచి బుర్ర పెట్టలేడు. ఈ ప్రోడక్ట్ నాదనుకొని చేస్తాడమ్మా. డైరెక్ట్ అనేవాడికి నిద్రాహారాలు ఉండవు జనరల్గా. పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో దాని తగ్గ కష్టం ఉంటుంది. మీరు 100 కోట్లు అంటారు కానీ 100 కోట్లు 200 కోట్ల కష్టం వాళ్ళకు ఉంటుంది. ఒక టెక్నీషియన్గా చెప్తున్నాను. కానీ ఎప్పుడైతే మనసు గాయపడినప్పుడు దాని గురించి తీక్షణంగా ఆలోచించలేదు. అది పరిస్థితి. కానీ డెఫినెట్గా ఒకటి మరి దీని దేవరా సినిమా చూస్తున్నట్టయితే బాగుంది. ఇంకొక కోణంలోంచి కూడా ఆడవచ్చు, మనం మాట్లాడవచ్చు. ఏంటంటే ఆంధ్ర వాళ్ళనే సినిమా తీశారు ఒకటి, పూరి జగన్నాథ్ గారు. అందులో ఓ తండ్రి పాత్ర కూడా తారకది ఉందంట. అది పూరి జగన్నాథ్ గారి తాలూకు చరిత్రలో, తారక చరిత్రలో పెద్ద డిజాస్టర్ అనమాట. అలా ఉంటుంది. మరి అలాగని దానికి దీనికి పోలికంటే పోలిక కాదు. అందువల్ల సినిమా మేకింగ్లో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఎందుకు ఇది కూడా లేట్ అవుతుందో అర్థం కాని సమస్య. ఇప్పుడు పెద్ద సినిమాలు తీయడంలో ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏంటంటే, ఒక సినిమా ఆడితే బాగానే ఉంటుందమ్మా, 2-3 సినిమాలు తీయగలుగుతారు. కానీ సినిమా కానీ పోయినట్టయితే వీళ్ళు అనుకుంటున్నారు ప్రొడ్యూసర్ ఎవరే పోవటం లేదు, ఆ సినిమాకి ఫైనాన్స్ చేసేవాళ్ళు, ఆ సినిమా పనిచేసే టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనిట్ మొత్తం ఒక 100 మంది 150 మంది ఉంటారన్నమాట. ఆ సినిమా ఫెయిల్ అయితే మళ్ళీ సినిమా తీసేలాగా ఈ 150 మంది కూడా వస్తువులతో ఉంటారన్నమాట. ఇది పరిస్థితి. కానీ దీన్ని గమనించి వాళ్ళు సినిమా నిర్మాణం చేతబడితే బాగుంటుంది. అండ్ మీరేమంటారు సార్, రాజమౌళితో చేసిన తర్వాత అంటే రాజమౌళితో హిట్ సంపాదించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే డైరెక్టర్తో తీస్తే ఆ మూవీస్ ఫ్లాప్ అవుతాయి? అవును. ఈవెన్ మనం బాహుబలి తర్వాత సాహు చూసుకుంటే, సాహు మన దగ్గర ఆడలేదు కానీ వేరే రాష్ట్రాల్లో ఆడింది. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అది కరెక్టే ఉంటుంది. ఒక పెద్ద సూపర్ హిట్ తర్వాత వీళ్ళేం చేస్తారంటే ప్రేక్షకులు ఆ హిట్ మూవీతోనే కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో యాక్ట్ చేసిన తర్వాత మన ఎవరు తారక్ని అంతకు మించిన స్థాయిలో యాక్టింగ్ అదంతా ఊహించుకుంటారు. అటువంటి సన్నివేశాల్ని రూపకల్పన చేయవలసిన బాధ్యత మన డైరెక్టర్. అంటే ఈయన కొరటాల శివన్ ఎందుకు అంటున్నామంటే ఈజ్ నాట్ ఓన్లీ డైరెక్టర్, ఈజ్ ఎ గుడ్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. కనుక ఆయన మిగతా వాళ్ళకంటే సౌలభ్యంగా సినిమాను మలుచుకోవచ్చు. అంటే ఇక్కడ దేవర సినిమా ఏమిటంటే ఒక హై ఎక్స్పెక్టేషన్స్లో ఉంది.